స్పెషల్ ఇది వెరైటీ. ఎందుకనంటే మేము ఇంత మటుకు రొయ్యల కూర అనేది మీకు పెట్టలేదు. ఇవి 2 కేజీల రొయ్యలు. ఇవి ఈ రొయ్యల్ని కొంచెం ఫ్రై చేసేస్తాము, కొంచెం ఇగురులాగా చేస్తాము. అవి శుభ్రంగా కడిగినటివి ఆవగిస్తే దానిలో ఉన్న నీరంతా పోయిన తర్వాత కూర చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా పిల్లిది ఒకటే గోల అయ్యింది. ఉప్పు పసుపు వేసి ఆవగిచ్చాము, కానీ రొయ్యల్లో నీళ్ళు వరుతాయి కదా, అందుకని నీళ్ళు వరుతున్నాయి. ఒక చిన్న సామెత, ఈ చిత్రపుట్ట ఈదిని పోతుంటే పొయ్యి మీద గారకాళ్ళు చింది దుక్కాయంట. అలాగుందన్నమాట దీంట్లో రావడం. ఈ నీళ్ళు చిత్రంగా చూడు ఎన్ని ఊరుతున్నాయో. మా ఇంట్లో చేపల వాసన వచ్చినా, రొయ్యల వాసన వచ్చినా, ఎండ్రకాయల వాసన వచ్చినా మా కుక్కలు మా ఇంటి వంట రూమునే వదిలిపెట్టం. అక్కడ రొయ్యలు ఆవగిస్తున్నాం కదా, ఇక్కడ ఫ్రైకి ఎర్రగడ్డలు యాంచుకున్నాం. ఎర్రగడ్డలు అంటే చూపించలేదు అనుకుంటారా? ఒక మాస్తరు సైజు గడ్డలు 4 గడ్డలు కోసాము, అంటే 200 గ్రాములు ఉంటాయి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాము. ఇది బాగా ఎర్రగా వేగాలి. అలాగే 5 టమోటాలు వేసాము. ఇన్ని ఎందుకు అని అంటారా? ఫ్రై అంటే గ్రేవీ ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే అన్నంలోకి తినడానికి బాగుంటుంది. అందుకోసరంగా అన్నీ వేసేది. చక్కగా వేగాలి. వేగిన తర్వాత కూర చేసి ఎలా వండాలనేది మీకు చూపిస్తున్నాం కదా. రొయ్యలు అలా వాడుస్తున్నాము. ఇక టమాటో ఎర్రగడ్డలు లేగుతున్నాయి, ఉట్టి ఎర్రగడ్డలు లేగుతున్నాయి. తర్వాత కూర బాగా యాంచాలి కదా, అప్పుడు మళ్ళీ చూపిస్తాం.